హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రివ్యూ. ఆంధ్ర కింగ్ తాలూకా యాక్టర్స్ వచ్చి రామ్ పోతినేని గారు, భాగ్యశ్రీ భరోస్ అండ్ అలాగే ఉపేంద్ర గారు, రావు రమేష్ గారు అండ్ అలాగే మురళీ శర్మ గారు తదితరులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది, చాలా పెద్ద నటులు ఉన్నారు ఈ సినిమాలో అయితే. సో ఈ సినిమా మన ముందుకు నవంబర్ 27వ తారీఖున అయితే మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం కర్నూలులో గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ ఎలా ఉందిరా అయ్యా అంటే, ట్రైలర్ నీకు నచ్చిందా లేదా అంటే, ట్రైలర్ అయితే బాగుంది గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ ఎమోషన్. నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంది ట్రైలర్. చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంది. అండ్ అలాగే ఈ ట్రైలర్ లో అన్ని హంగులు ఉన్నాయబ్బా. నిజంగా మనం కోరుకునే అంశాలు ప్రతి ఒక్కటి ఈ సినిమాలో ఉండబోతున్నాయని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. మెయిన్ గా ఫ్యామిలీ ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఉండబోతుంది. అండ్ అలాగే మెయిన్ లవ్ కూడా వేరే రేంజ్ లో ఉండబోతుంది, లవ్ ట్రాక్ కూడా. అండ్ దెన్ ఆ తర్వాత మన ఫ్యాన్ వార్ గురించి చెప్పాలా. మన తెలుగు అభిమానులు ఒక హీరోని నమ్మితే ఎంతవరకు వెళ్తారో, ఆయన సినిమాని నిలబెట్టడానికి, ఆయన సినిమాని ప్రేమించడంలో అసలు ఎక్కడైనా తగ్గుతారా? సో అదే రకంగా ఈ సినిమా బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్, ఒక అభిమాని బయోపిక్. నిజంగా ఒక హీరోని ఒక అభిమాని ఏ రకంగా ప్రేమిస్తారు, ప్రేమిస్తే ఆ హీరో కోసం ఎంతవరకు వెళ్తారు, ఆ హీరో కోసం ఒక అభిమాని ఏమేమి చేస్తారు అనే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది. సో ఆ కాన్సెప్ట్ మన ముందుకైతే రాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో ఈ ట్రైలర్లో చాలా అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయినట్టు, చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపించింది డైరెక్టర్ అయితే. ట్రైలర్ బాగుంది. అండ్ అలాగే రిలీజ్ చేసిన టీజర్ కూడా ఓకే పర్వాలేదు అనుకున్నా, కానీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, అండ్ అలాగే లవ్ ట్రాక్ కానివ్వండి వేరే లెవెల్లో ఉండబోతుంది. అండ్ అలాగే ఫ్యామిలీ డ్రామా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ అలాగే ఇటు ఒక హీరోకి అభిమానిగా మన రామ్ పోతినేని గారు అయితే ఏ రేంజ్ లో నటిస్తారో అని చెప్పి నేనైతే ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పొచ్చు. నిజంగా నేనైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మనకు తెలుసు మన టాలీవుడ్, మన తెలుగు ప్రజలు ఒక హీరోని అభిమానిస్తే ఏ రేంజ్ లో అభిమానిస్తారో, అసలు ఏ మాత్రం తగ్గకుండా, జస్ట్ 0.1% కూడా తగ్గకుండా మనకైతే చూపించడం జరుగుతుంది ఈ సినిమాలో. సో ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన టాలీవుడ్లో ఇలాంటి కాన్సెప్ట్ మూవీ అయితే రాలేదు. నిజంగా నాకు తెలిసి అయితే రాలేదు. సో కొత్తగా ఉంది, నాకైతే నచ్చింది. సో ఉపేంద్ర గారికి వీరాభిమానిగా మన రామ్ పోతినేని గారు ఏ రేంజ్ లో నటిస్తారో అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం. అండ్ అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర గారు కూడా ఉన్నారు. ఒక అభిమాని కోసం ఆయన్ని వెతుక్కుంటూ, ఒక అభిమాని తను ఎంతగా ఆరాధిస్తున్నారో తెలుసుకొని మరి ఆ అభిమాని కోసం ఆయన్ని చూడడానికి, ఆయన్ని కలవడానికి వస్తారా రారా, ఆయన కోసం వెతుక్కుంటూ వస్తున్నట్టు కూడా ఒక షాట్ కూడా పెట్టడం జరిగింది. నిజంగా బాగా అనిపించింది. ఒక అభిమాని కోసం హీరో రావడం అనేది చాలా గొప్ప విషయం, అసలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది. నిజంగా వస్తారు అన్నట్టుగానే చూపిస్తున్నారు మరి. సో చూద్దాం. ఎమ్మెల్యే, ఆయనకి తోడుగా ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, నీకు తోడుగా ఎవరున్నారా అనేటప్పుడు మన ఉపేంద్ర గారి ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే. సో ఆయనకి తోడుగా ఉపేంద్ర గారు వస్తారేమో మేబీ, చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ అయితే బాగుందమ్మా, నాకైతే నచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే ఇక టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే బాగున్నాయి, చాలా గ్రాండియర్గా ఉంది. ట్రైలర్ కూడా చాలా అంటే చాలా గ్రాండియర్గా ఉంది. రేపు సినిమా కూడా అంతే గ్రాండియర్గా ఉంటుంది కంపల్సరీగా. సో మైత్రి మూవీ మేకర్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖర్చుకు ఎక్కడ కూడా వెనకాడరు, అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టడానికైనా వాళ్ళు వెనకాడరు. సో సినిమా చాలా గ్రాండియర్గా ఉంది. అండ్ అలాగే ఈ సినిమా మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్ప, నిజంగా మ్యూజిక్ అందించింది వివేక్ అండ్ అలాగే మెర్విన్. ఇద్దరు ఈ సినిమాకి అయితే మ్యూజిక్ని అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అందించడం జరిగింది. నిజంగా సాంగ్స్ అంటే ఏ రేంజ్లో హిట్ అయ్యాయో మనం ఆల్రెడీ చూసాము, వింటున్నదే. సాంగ్స్ అన్ని కూడా వేరే లెవెల్లో హిట్ అయ్యాయి. అండ్ దెన్ ఆ తర్వాత ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్లో కానివ్వండి, అండ్ అలాగే లవ్ సీన్స్లో కానివ్వండి, అండ్ అలాగే ఇటు ఫ్యాన్ నటిస్తున్న ఆ సీన్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి సెంటిమెంట్ సీన్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే పడ్డాయి ట్రైలర్లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా వేరియేషన్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే కలగజేయలేదు. నిజంగా హై ఇచ్చే మూమెంట్లో హై, అండ్ అలాగే సెంటిమెంట్ సీన్లో సెంటిమెంట్ గాను, లవ్ ట్రాక్లో లవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా ఎక్కడ కూడా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. మన రామ్ పోతినేని గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. అండ్ అలాగే టెక్నికల్ వాల్యూస్ అండ్ మన డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. నిజంగా డైలాగ్స్ చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా పేలుతున్నాయి, బాగున్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి డైలాగ్స్ కూడా.
డైరెక్టర్ గారు తను ఏమైతే అనుకున్నారో అది కరెక్ట్గా తెర మీద ఆవిష్కరిస్తే మాత్రానికి కంపల్సరీగా ఒక మంచి మూవీ అవుతుందన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. కంటెంట్ అయితే చాలా ఫ్రెష్గా ఉండబోతుంది అని చెప్పి మాత్రం నాకు అర్థమవుతుంది గైస్. సో నాకైతే నచ్చింది ఓవరాల్గా, బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానివ్వండి, అండ్ అలాగే లవ్ ట్రాక్ కానివ్వండి, ఫ్యాన్ వార్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగున్నాయి. సో కంపల్సరీగా అయితే సినిమా హిట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, మేబీ మన ట్రైలర్ బాగున్నంత మాత్రాన సినిమా కూడా బాగుంటుంది అని అనలేము, అండ్ అలాగే ట్రైలర్ బాగాలేదు అన్న మాత్రాన సినిమా బాగుండదు అని మనం చెప్పలేం. కాబట్టి బాగుంది ట్రైలర్ అయితే, నాకు నచ్చింది. సినిమా కూడా రేపు మన రామ్ పోతినేని గారికి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజంగా కర్నూలులో ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ అవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో లాస్ట్లో వేరే లెవెల్లో ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు, అది కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే ట్రైలర్ ఈవెంట్లో. సో బాగుంది, ఓవరాల్ చూసుకుంటే బాగుంది. మెయిన్గా మన రామ్ పోతినేని గారు లుక్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన కనిపిస్తున్న విధానం కానివ్వండి, బాగుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ షేడ్స్లో సినిమాలో అయితే యాక్ట్ చేస్తున్నారు. నిజంగా ఒక ఫ్యాన్గా నటిస్తున్నప్పుడు కానివ్వండి, అంటే ఒక లవర్గా ఉన్నప్పుడు కానివ్వండి, అంటే ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానివ్వండి, ఒక ఫ్యాన్ వార్ జరుగుతున్నప్పుడు కానీ చాలా వేరియేషన్స్ చూపించారు మన రామ్ పోతినేని గారు కూడా. సో బాగుంది, చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఓకే, నాకైతే నడుస్తుంది, బాగుంది. సో ఇది గైస్ ఓవరాల్గా. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, అండ్ అలాగే ఈ సినిమా పై మీకున్న ఎక్స్పెక్టేషన్ కూడా ఏ రేంజ్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ట్రైలర్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ సినిమా అయితే నవంబర్ 27వ తారీఖున మన ముందుకు రాబోతుంది గైస్. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకైతే పిచ్చిగా నచ్చింది, ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది గైస్. సో ఇది ఓవరాల్గా. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్గా ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోతో అసలు కథ ఏంటిది, అండ్ అలాగే ట్రైలర్లో మనకు అసలు ఏమేమి చూపించారు, ఏమేమి ఉండబోతున్నాయి సినిమాలో అనేది కూడా ఒక బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు రేపైతే వస్తాను గైస్. సో ఇది అండ్ బై బై, సీ యూ, గుడ్ నైట్, థ్యాంక్ యూ.